క్వశ్చన్ నెంబర్ 169 చూడండి. 169లో ద సమ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ √5x² + 25x + 2√5 = 0 ఆర్ రెస్పెక్టివ్లీ. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అది ఎలా ఉందనంటే ax² + bx + c = 0 లా ఉంది. దానికి సంబంధించి సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అడిగారు. మీకు ఆల్రెడీ చెప్పాను సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అడిగితే -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అడిగితే c/a. సమ్ ఆఫ్ ది రూట్స్ -b అంటే -25 డివైడెడ్ బై √5, అలాగే c/a, c అంటే 2√5 సో √5. సో ఇక్కడ √5 క్యాన్సిల్ అయిపోతుంది 2. సో అలాగే ఇక్కడ -25ని సో -5 × 5 అని రాస్తాను డివైడెడ్ బై √5. సో √5 అయితే ఎగ్జాక్ట్గా √5 × 5 అవుతుంది. అంటే సమ్ అయితే -5√5, అలాగే ప్రొడక్ట్ అయితే 2. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి -5√5, 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 170 చూడండి ఏమన్నారు. ఆల్ఫా బీటా ఆర్ ఆఫ్ x² + 10x + 4 = 0, దెన్ α³ + β³ డివైడెడ్ బై α⁻³ + β⁻3. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఇచ్చారు ఆల్ఫా బీటా అని చెప్పేసి. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే α³ + β³ డివైడెడ్ బై ఇక్కడ α⁻³ β⁻3. a పవర్ మైనస్ అని అంటే ఏమని రాయొచ్చు 1 డివైడెడ్ బై a⁻n. అందుకని దీన్ని 1 డివైడెడ్ బై α³ + 1 డివైడెడ్ బై β³ అని రాస్తాం. దాని నుంచి α³ + β³ డివైడెడ్ బై జస్ట్ ఎల్సిఎం తీయండి. సో అక్కడ ఇటు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే β³ ఇటు α³ అంటే β³ + α³ డివైడెడ్ బై α⁻β³ సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే సో అది పైకి వస్తే మీకు α⁻β³ అంటే మీకు ఇండైరెక్ట్గా ఏం అడిగారంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని క్యూబ్ చేయమన్నారు. మీకు ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తెలుసు కదా ఏమని c/a అని. ఇక్కడ c అంటే ఎంత, c ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ 4 కదా, a అంటే x² కోషంటే కదా, x² కోషంట్ ఎంత 1 కదా. కాబట్టి మన ఆన్సర్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 4³ అడిగారు. 4³ వాల్యూ 64. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 171. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ x² + kx + 12 = 0 మే బి ట్రిపుల్ ద అదర్ దెన్ k = ఓకేనా. క్వశ్చన్లో ఒక రూట్ అంట ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. అదంట మిగతా రూట్ కంటే ట్రిపుల్ అంట. అయితే మనల్ని ఏం అడుగుతున్నారంటే k అడుగుతున్నారు. ఒకటైతే మనకు క్లియర్గా తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కానీ సో అలా కంపేర్ చేస్తే ఎలా ఇలా ax² + bx + cతో కంపేర్ చేస్తే సో 0తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఇక్కడ -b అంటే -k/a అంటే ఎంత అంటే 1. ఆ తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందంటే ఇక్కడైతే c/a, ఇక్కడ 12 డివైడెడ్ బై a అంటే 1. మరి మనకి ఏమంటున్నారంటే మేబీ ట్రిపుల్ ద అదర్ అంటే ఆల్ఫా వాల్యూ అంట మనకి ఆల్ఫా బీటా 2 రూట్లు ఉన్నాయి కదా, ఇలా తీసుకుందాం. సెకండ్ రూట్ బీటా అంట 3 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా అంట. మనల్ని కే అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రకారం చేసేద్దాం. ఈ స్టేట్మెంట్లో నుంచి మనం ఆల్ఫా ప్లస్ బీటాకి బదులుగా 3 ఆల్ఫా అని రాయొచ్చు = -k. మరి దాని నుంచి 4 ఆల్ఫా -k. సో ఇక్కడ మనకి ఆల్ఫా ఇంటూ బీటాకి బదులుగా 3 ఆల్ఫా అని రాయొచ్చు. బీటాకి బదులుగా 3 ఆల్ఫా అని రాయొచ్చు = 12. 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే α² =4ని 2² అని రాయొచ్చు. ఆల్ఫా వాల్యూ 2 అవుతుంది. ఎప్పుడైతే ఆల్ఫా వాల్యూ 2 అయిందో కే వాల్యూ ఏమవుతుందంటే సో కే వాల్యూ చూడండి. సో కే వాల్యూ ఏమవుతుందంటే 4 × 2 అంటే 8. దట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -8. ఓకేనా. కే వాల్యూ -8 ప్లస్ ఆర్ మైనస్ కాదు, కే వాల్యూ -8 తీసుకోండి. యాక్చువల్ +8 కూడా అవుతుంది. ఎందుకు +8 అవుతుందంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ +2 తీసుకోవచ్చు కదా. ఒకవేళ ప్లస్ తీసుకున్నారు అనుకోండి ఇక్కడ -8 మైనస్ తీసుకుంటే +8. ఎందుకంటే α² వాల్యూ 2² అయితే ఆల్ఫా వాల్యూ +2. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 172. 172లో ఏమన్నారో చూడండి. ద రూట్స్ ఆఫ్ 2x² - 5x + 3 = 0 ఆర్. ఓకేనా. దీని యొక్క రూట్స్ ఏంటి అని అడుగుతున్నారు. రేషనల్ అండ్ ఈక్వల్, రేషనల్ అండ్ నాట్ ఈక్వల్, ఇర్రేషనల్, ఇమేజినరీ. సో ఆల్రెడీ చెప్పాను మనకి రూట్స్కి సంబంధించి ఫార్ములా
మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2e. సో డివైడెడ్ బై 2e. ఇందులో అసలు ఈ రూట్స్ అనేవి దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి, ఇమేజినరీయా రేషనలా ఏంది అన్నది. ఈ బి స్క్వేర్ మైనస్ 4ac కనుక 0కి ఈక్వల్ అయితే ఏమని చెప్పాను, రియల్ అండ్ సో రియల్ అండ్ సేమ్ ఆర్ ఈక్వల్. ఓకేనా. ఒకవేళ బి స్క్వేర్ మైనస్ 4ac కనుక సో 0 కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ వచ్చినప్పుడు రియలే అవుతుంది. సో ఆ తర్వాత అవి డిఫరెంట్గా ఉంటాయి. మరి అది రేషనలా అన్నది మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే చెప్పాలి. ఇది కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మన రూట్స్ ఏంటంటే రేషనల్ వస్తాయి. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఇర్రేషనల్ వస్తాయి. ఆ తర్వాత బి స్క్వేర్ మైనస్ 4ac కనుక 0 కంటే తక్కువ అయితే ఇమేజినరీ రూట్స్ వస్తాయి. ఓకేనా. ఒకసారి ఏంటి అన్నది ఆ కండిషన్ చూద్దాం. బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. ఓకేనా. 5 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 5 స్క్వేర్ మైనస్ 4, ఏ వాల్యూ ఎంత అంటే 2 into 3. ఓకేనా. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 4 2s are 8, 8 3s are 12. ఓకేనా. 25లో నుంచి 12 తీసేయండి. 25లో నుంచి 12 తీస్తే ఏమవుతుందంటే 13. ఓకేనా. సో 25లో నుంచి 12 తీస్తే ఏమొస్తుంది అంటే 13 వస్తుంది. అంటే ఈ పార్ట్ మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత వచ్చిందంటే మనకి సో 13. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 డివైడెడ్ బై 2 అంటే 2 2s are 4. అంటే ఖచ్చితంగా నాట్ ఈక్వలే, కాకపోతే ఇక్కడ ఆప్షన్ ఎలా పెట్టుకోండి, ఇర్రేషనల్ అండ్ నాట్ ఈక్వల్ అని. ఓకేనా. ఖచ్చితంగా ఆప్షన్ అయితే ఇర్రేషనలే. ఇదిగోండి రూట్ 3 ఉంది కాబట్టి ఇర్రేషనలే. మరి ఈక్వలా నాట్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్. కాబట్టి ఆన్సర్ ఏమని తీసుకోవచ్చు అంటే ఆప్షన్ సి, ఇర్రేషనల్ అండ్ నాట్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173 చూడండి. 173లో ఇఫ్ 8 and 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ x square plus ax plus b beta is equals to 0 and 3, 3 are the roots of x square plus ax plus b is equals to 0, then the roots of x square plus ax plus b is equals to. ఓకేనా. దీని యొక్క రూట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో దాని యొక్క రూట్స్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫస్ట్ 8, 2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఎప్పుడైనా కానీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ సో ఆల్ఫా బీటా అయితే ఆ ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు అంటే x square minus alpha plus beta into x plus alpha into beta is equals to 0. ఎలా అయినా రాయొచ్చు. x minus alpha into x minus beta so is equals to 0. ఎలా అయినా రాయొచ్చు. ఇది డైరెక్ట్ ఈక్వేషన్ కాబట్టి అలా రాసేద్దాం. x square minus alpha plus beta అని అంటే 8 plus 2 10x plus 8 2s are 16 is equals to 0. సో ఇది ఎలా అనంటే x square plus ax plus beta is equals to 0 అని ఇచ్చారు. తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఏమన్నారనంటే సో సెకండ్ ఈక్వేషన్లో 3, 3 రూట్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 + 3 అంటే 6x ప్లస్ 3 3s are 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా చెప్పారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ఏ కదా అది చూసుకోండి ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా అది బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నారు. అంటే దీని నుంచి ఏ వాల్యూ ఏమని చెప్పొచ్చు అంటే -10, బీటా వాల్యూని 16 అని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్ఫా వాల్యూని -6 అని చెప్పొచ్చు, బి వాల్యూ 9 అని చెప్పొచ్చు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ వాల్యూ ఎంత అంటే సో -10x ప్లస్ బి వాల్యూ ఎంత ఒకసారి చూడండి, బి వాల్యూ ఎంత అంటే 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. దీని యొక్క రూట్స్ అడుగుతున్నారు. మరి దీని యొక్క రూట్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్తో వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. సో 9, 1 అవుతుంది, ఎందుకంటే 9, 1 సబ్స్టిట్యూట్ చేస్తేనే సాటిస్ఫై అవుతుంది. ఇది చేద్దామంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్ మీద ఐడియా ఉంటే డైరెక్ట్గా మైనస్ ప్లస్ చూడగానే మన రూట్స్ 2 ప్లస్ రావాలి. 2 ప్లస్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి సో ఆప్షన్ డి. మన రూట్స్ 2 ప్లస్లు రావాలి. అలాగే 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 1 × 9 9 ఉండాలి, సమ్ 10 ఉండాలి. 9 1s are 9, ఎక్స్ స్క్వేర్ కోషంట్ డివైడెడ్ బై 1 కాబట్టి 9, 1. ఓకేనా. లేదు ఈ టాపిక్ ఐడియా లేకపోతే ఇలా ఎక్స్ స్క్వేర్ సో -9x -x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే x -9 -x కామన్ తీస్తే x -9 ఈజ్ ఈక్వల్స్ టు 0. రెండిట్లో x -9 కామన్ తీస్తే సో ఇక్కడ 1 కదా, ఇది 1. సో x -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాని నుంచి x ఈజ్ ఈక్వల్స్ టు 9 కావచ్చు, లేదా x ఈజ్ ఈక్వల్స్ టు 1 కావచ్చు. అలా ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 174 చూడండి ఏమన్నారు. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ 1 రూట్ 1 - 3i ఈజ్. ఎప్పుడైనా కానీ మీకు ఇమేజినరీ రూట్స్ ఇస్తే ఇలా 1 - 3i, ఎప్పుడైనా ఇమేజినరీ రూట్స్ కనుక అలా ఇస్తే ఖచ్చితంగా ఇంకొక రూట్ ఏమవుతుందంటే 1 + 3i. ఓకేనా. ఒక రూట్ కనుక 1 - 3i అయితే ఖచ్చితంగా ఇంకొక రూట్ 1 + 3i. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ 2 + 3i అని ఇచ్చారనుకోండి,
ఖచ్చితంగా సెకండ్ రూట్ ఏమవుతుందంటే 2 - 3i. ఇమేజినరీ రూట్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒక రూట్ ఇలా ఉంటే సింబల్ మారి ఖచ్చితంగా ఇంకొక రూట్ ఇలా ఉంటుంది. అది మీ క్వశ్చన్లో చెప్పకపోయినా ఇంకా అలా తీసుకోవాల్సింది. కాబట్టి సో అందులో మనం ఆల్ఫా కనుక ఇచ్చింది 1 - 3i అని తీసుకుంటే ఖచ్చితంగా బీటా వాల్యూ ఏమవుతుందంటే 1 + 3i. 1 + 3i. సో ఆల్ఫా కనుక 1 - 3i తీసుకుంటే బీటా వాల్యూ 1 + 3i. ఇప్పుడు మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం చూపించాలి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆ రెండింటి యొక్క సమ్ము. సో 1 - 3i ప్లస్ 1 + 3i. అందులో 3i క్యాన్సిల్ అయిపోద్ది. 1 + 1 అంటే ఎంత అంటే 2. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఎంత అంటే 1 - 3i. అదేవిధంగా బీటా ఎంత అంటే 1 + 3i. ఓకేనా? ఇక్కడ a - b ఇంటూ a + b. a - b ఇంటూ a + b అంటే a² - b². b² అంటే 3i². అంటే అప్పుడు ఏమవుతుంది 1. సో -3i² అంటే 3² 9. i² వాల్యూ -1. ఇమేజినరీ వాల్యూ i² వాల్యూ ఎప్పుడు ఎంత అంటే -1. దాని నుంచి 1 + 9 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 10 అని రాయొచ్చు. అంటే ఫైనల్గా మన ఈక్వేషన్ని x² - 2x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. కాబట్టి అలా మనకి ఏముందంటే ఆప్షన్ సి ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడైనా అనుకోకుండా ఇమేజినరీ రూట్స్ వచ్చి మ్యాక్సిమం ఎగ్జామ్లో కనబడట్లేదు. సో నేను ఒక ఎగ్జాంపుల్ యాడ్ చేశాను. ఎందుకంటే అనుకోకుండా వస్తే మీరు ఫేస్ చేయగలిగేటట్టు ఉండాలి. అందుకే ఇమేజినరీ రూట్స్ వస్తే ఖచ్చితంగా ఇటు 1 - 3 అయితే ఖచ్చితంగా సింబల్ మార్చి ఇంకొక రూట్ ఉంటుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ 175 చూడండి. సో 175లో ఏమంటున్నారంటే ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + 5x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, then the equation having roots 1/alpha, 1/beta is. ఓకేనా? సో ఒక ఈక్వేషన్ ఆల్రెడీ x² ప్లస్ 5x + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. దీని నుంచి మనం దీని యొక్క రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అన్నారు. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a అంటే -5 అని రాయొచ్చు. ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి అని అంటే మనకి 3. ఓకేనా? c/a 3. ఇప్పుడు మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడుగుతున్నారు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1/ఆల్ఫా అలాగే 1/బీటా. కాబట్టి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే x² - 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఇంటూ ఎక్స్. ఓకే, ఇంటూ ఎక్స్ ప్లస్ 1/ఆల్ఫా ఇంటూ 1/బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీంట్లో 1/ఆల్ఫా ఇంటూ 1/బీటా అంటే ఆల్ఫా ఇంటూ బీటా అది ఆల్రెడీ 3 అని తెలుసు. ఇప్పుడు దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. 1/ఆల్ఫా ప్లస్ 1/బీటాని మనం ఏమని రాయొచ్చు అంటే బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా డివైడెడ్ బై ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఆల్రెడీ -5 అని తెలుసు. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 3 అని కూడా తెలుసు. సో దాని నుంచి x² ఈ వాల్యూ -5/3 అంటే ప్లస్ 5/3 ఇంటూ ఎక్స్. ఓకేనా? ప్లస్ 1/ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దాని నుంచి మనం 3 ఎల్సిఎం తీసేసి 3x² ప్లస్ 5x ప్లస్ 1. సో ఆ 3ని ఎలాగో ఎల్సిఎం తీసాం కాబట్టి అవతలకు పంపించేయండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3x² ప్లస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 176 చూడండి. ఏమన్నారు? sin alpha cos alpha are the roots of ax² plus bx plus c is equals to 0. Then a² plus b² plus 2ac is equals to 0. సో అలాగే a plus b whole square is equals to b² plus c². సో అలాగే a² plus b² వాల్యూ 2ac అన్నారు. అలాగే a plus c is equals to b² అన్నారు. చూద్దాం ఒక్కసారి. క్వశ్చన్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమన్నారంటే ax² plus bx plus c is equals to 0 జనరల్ ఈక్వేషన్. దీని యొక్క రూట్స్ అంట సైన్ ఆల్ఫా కామా కాస్ ఆల్ఫా. మరి చెప్పండి ఇక్కడ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా, బీటా అంటే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. ఇంకొకటి ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఎంత అనంటే c/a. ఓకేనా? ఇప్పుడు దీన్ని రెండు వైపులా స్క్వేర్ చేద్దాం. రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఇటువైపున స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఇటువైపున స్క్వేర్ చేస్తే a² సైన్ స్క్వేర్ ఆల్ఫా b² కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ a ఇంటూ b అంటే సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. అక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను ఈజ్ ఈక్వల్స్ టు b² డివైడెడ్ బై a². ఓకేనా?
సో దీని నుంచి ఈ వాల్యూ మనకు ఆల్రెడీ 1 అని తెలుసు, ఈ వాల్యూ 1 అని తెలుసు. ఓకేనా, 1 ప్లస్, సో 1 ప్లస్ 2 ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఆల్రెడీ. సో 2 ఇంటూ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా వాల్యూ 2 ఇంటూ సి బై ఏ విచ్ ఈస్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్. సో దాని నుంచి ఇక్కడ మనం ఎల్సిఎం ఏం తీయొచ్చునంటే ఏ ఎల్సిఎం తీస్తే ఇక్కడ ఏ ప్లస్ 2c ఉంటుంది, యువతల వైపు ఏముంటుంది అంటే బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ ఏ క్యాన్సిల్, ఆ ఏ అటు తీసుకొస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 2ac ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా, ఇటువైపు బి స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండు వైపులా సి యాడ్ చేస్తాను, ఇక్కడ సి యాడ్ చేస్తాను, అది సి స్క్వేర్ యాడ్ చేస్తాను, ఇక్కడ సి స్క్వేర్ యాడ్ చేస్తాను. అప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ac. అంటే దీన్ని మీరు ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్, అవతల వైపు నేను మిగిలిందంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇది యాక్చువల్గా సి చూసుకోండి, ప్రింట్ మిస్టేక్ పడింది, టైపింగ్లో మిస్టేక్ పడింది. ఏ ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177 చూడండి ఏమన్నారు. when x power 4 minus 3x cube plus 2x square minus 5x plus 7 is divided by x minus 2 then the remainder. ఓకేనా, సో రిమైండర్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి రిమైండర్కి సంబంధించి మీకు సో ఒకసారి ఏం చేయాలంటే రిమైండర్ ఎప్పుడైనా కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ 3. దీన్ని మనం ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అనంటే సో ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ 2 అంటే డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తే అదే మీ రిమైండర్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షను, ఇది గనక ఈ నెంబర్ని గనక ఎక్స్ మైనస్ 2తో గనక డివైడ్ చేస్తే మీ రిమైండర్ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ 2. ఓకేనా, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 క్యూబ్ 8a 2 స్క్వేర్ 4b ప్లస్ సో 2c ప్లస్ 3. ఓకేనా, ఇది మీ రిమైండర్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ మైనస్ 2తో కనుక ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది అన్నారు అనుకోండి, అప్పుడు మీ రిమైండర్ 0 అవుతుంది. ఓకేనా, సో అది ఆ పాయింట్ ప్రకారం ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారో చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7. ఓకేనా, ఇదంతా సో ఎక్స్ మైనస్ 2తో సో డివైడ్ చేస్తున్నారంటే ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలంటే 2 తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒకవేళ ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ, అది మీ రిమైండర్ అవుతుంది అలా. ఓకేనా, ఇప్పుడు సో రిమైండర్ ఎంత అంటే 2 పవర్ 4 మైనస్ 3 ఇంటూ 2 పవర్ 3 సో ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం, అదే మన రిమైండర్. ఆ తర్వాత ప్లస్ 2 ఇంటూ సో 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 7. ఓకేనా, సో 2 పవర్ 4 అంటే 16 మైనస్ 2 క్యూబ్ అంటే 8 8 3s are 24 ప్లస్ 2 4s are 8 మైనస్ 5 2s are 10 ప్లస్ 7. ఓకేనా, 16 24లో నుంచి తీస్తే 8, ఈ 8 క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ 10 ప్లస్ 7 మైనస్ 10 ప్లస్ 7 అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ 3. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 178 చూడండి. 178లో ఏమన్నారు, ద రిమైండర్ when 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 1. ఓకేనా, సేమ్ కాన్సెప్ట్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఏమి ఇచ్చారనంటే సో 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇచ్చారు. ఇప్పుడు దీన్నంట 2x మైనస్ 1తో డివైడ్ చేస్తారంట, అప్పుడు దాన్ని 0కి ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ ఎంత అనంటే 1/2. అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ 1/2. ఓకేనా, ఎఫ్ ఆఫ్ 1/2 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వాల్యూ సో 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 1/2 ప్లస్ 2. ఓకేనా, సో దాని నుంచి 2 ఇంటూ సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 3/2 ప్లస్ 2. ఓకేనా, ఇప్పుడు 2తో 2 1 టైమ్స్ 2 2 టైమ్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఎల్సిఎం 2 తీసాం అనుకోండి, సో 1 మైనస్ 3 ప్లస్ 2. 1 మైనస్ 3 అంటే ఏమవుతుంది చెప్పండి, 1 మైనస్ 3 అంటే మైనస్ 2/2 ప్లస్ 2. అప్పుడు 2 2 క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ 1 ప్లస్ 2 అంటే ఏమవుతుందంటే మైనస్ 1 ప్లస్ 2 అని అంటే 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ బి 1. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 179 చూడండి. 179లో కూడా సేమ్ అదే విధంగా అడిగారు. ద రిమైండర్ when 2x power 2 minus 3x minus 2 is divided by 2x minus 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చారంటే మనకి 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2, దీన్ని 2x మైనస్ 3తో డివైడ్ చేస్తే అంటే 2x మైనస్ 3ని 0కి ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ 3/2. అంటే మిమ్మల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారంటే ఎఫ్ ఆఫ్ 3/2, ఎఫ్ ఆఫ్ 3/2 అంటే 2 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ 9 డివైడెడ్ బై 2 స్క్వేర్ 4.
మైనస్ 3 ఇంటూ 3/2 -2. ఇక్కడ 2తో 2 టైమ్స్. సో దీని నుంచి 9/2 3 3s are 9/2 -2. ఈ 9/2 క్యాన్సిల్ చేసేయండి. ఇంకా మనకి -2 ఉండిపోయింది. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చునంటే ఆప్షన్ బి -2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 180 చూడండి. 180లో when ax³ plus 9x² plus 4x minus 10 is divided by x minus 3, the remainder is 2. Then the value of a is. సో క్వశ్చన్లో ax³ plus 9x² plus 4x minus 10 అని x minus 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ డైరెక్ట్గా ఇచ్చారు మనకి. మనల్ని ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటో చూడండి. f of x is equals to ax³ plus 9x² plus 4x minus 10. ఇది ఇచ్చిన ఫంక్షన్. ఇది అంట x minus 3తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నారంట. అంటే అర్థం ఏంటంటే మీరు f(3) తీసుకోవాలి. f(3) ఎప్పుడైతే తీసుకుంటారో ఆ f(3) దేనికి ఈక్వల్, ఆ రిమైండరు సో 2కి ఈక్వల్. దాని నుంచి ఏ వాల్యూ ఎంత. ఇక్కడ a ఇంటూ 3 పవర్ 3 క్యూబ్ 27. తర్వాత మళ్ళీ సో 9 ఇంటూ 3 స్క్వేర్ 9 ప్లస్ 4 ఇంటూ 3 minus 10. ఓకేనా, అది 2కి ఈక్వల్. సో అప్పుడు 27a 9 9s are 81 ప్లస్ 4 3s are 12. సో ఈక్వల్స్ టు ఈ 10 ఇవతలకి తీసుకొచ్చండి. ఏమవుతుందంటే 10 + 2 12. ఈ 12 క్యాన్సిల్ చేసేయచ్చు. 27a వాల్యూ ఎంత అంటే -81. ఏ వాల్యూ ఎంత అంటే -81 డివైడెడ్ బై 27. 27తో ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. డైరెక్ట్గా ఇబ్బంది అనిపిస్తే 9తో ఆ తర్వాత 3తో చేయండి -3. కాబట్టి ఏ వాల్యూని ఏమని చెప్పొచ్చు అంటే -3. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 181 చూడండి. ఏమన్నారు. ఇఫ్ ఏ పోలినామియల్ 2x పవర్ 3 ప్లస్ ax² ప్లస్ 3x minus 5 and x పవర్ 3 ప్లస్ x² minus 2x plus a are divided by 5 divided by x minus 2, the same remainder are obtained. ఫస్ట్ దాన్ని x minus 2తో డివైడ్ చేసినప్పుడు రెండో దాన్ని కూడా x minus 2తోనే డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్లు వస్తున్నాయి. మీ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈ. ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ f ఆఫ్ x వాల్యూ ఒకటి ఇచ్చారు. ఓకేనా. ఫోన్ f ఆఫ్ x1 అనుకుందాం. లేదంటే ఇది ఒక ఫంక్షన్. అది 2x³ ప్లస్ ax² ఆ తర్వాత ప్లస్ 3x minus 5. ఇంకొక ఫంక్షన్ ఏమి ఇచ్చారనంటే సో f1 ఆఫ్ x అనుకోండి. ఇది f2 ఆఫ్ x. ఈ ఫంక్షన్ ఏమి ఇచ్చారనంటే అంటే ఈ పోలినామియల్ ఏమి ఇచ్చారంటే x³ ప్లస్ x² minus 2x plus c. సో దీన్ని x minus 2తో డివైడ్ చేయడం అంటే x వాల్యూ ఎంత పెట్టడం 2 పెట్టడం అంటే f(2). ఇక్కడ f(2) తీసుకుంటే ఇక్కడ ఎంత రిమైండర్ వస్తుందో ఇక్కడ f(2) తీసుకున్నప్పుడు అంతే రిమైండర్ వచ్చిందంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఫస్ట్ 2 ఇంటూ 2 క్యూబ్ 8 ప్లస్ a ఇంటూ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 ఇంటూ 2 3 2s are 6 minus 5. ఇంకా సింప్లిఫై చేస్తే 2 8s are 16 ప్లస్ 4a 6లో నుంచి 5 తీస్తే 1. దాని నుంచి 4a ప్లస్ 17. ఆ తర్వాత 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 2s are 4 ప్లస్ c. ఓకేనా. 4 క్యాన్సిల్ 8 ప్లస్ c. ఈ రెండు ఈక్వల్ అన్నారు. ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ c. 4aలో నుంచి a తీస్తే 3a. ఓకేనా. సో 17లో నుంచి 8 తీయండి. దట్టు ఇటువైపు తీసుకెళ్తే -17. -17లో నుంచి 8 తీస్తే -9. ఏ వాల్యూ -9/3. -9/3 అంటే 3తో 3 టైమ్స్. కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుందంటే -3. దట్ ఈస్ ఆప్షన్ సి. ఓకేనా. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 182 చూడండి. ఇఫ్ ద పోలినామియల్ f ఆఫ్ x is equals to x power 4 minus 2x³ plus 3x² minus ax plus b is divided by x minus 1 and x plus 1, the remainders are 5 and 19 respectively. The value of a and b are respectively. సో సేమ్ ముందు ప్రాబ్లం లాగే, కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే మనకి సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అనేది రెండు అడిగారు. ఫస్ట్ ఫంక్షన్ ఏమి ఇచ్చారో చూడండి. ఒకటే ఫంక్షన్ ఇచ్చారు. సో ఆ పోలినామియల్ ఏమి ఇచ్చారనంటే x పవర్ 4 మైనస్ సో 2x³ ప్లస్ సో 3x² మైనస్ ax ప్లస్ b. ఓకేనా. ఇక్కడ సో ఒకటి x మైనస్ 1తో డివైడ్ చేశారంట. అంటే అర్థం ఏంటంటే x వాల్యూ 1 పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే x ప్లస్ 1తో కూడా డివైడ్ చేశారంట. అప్పుడు x వాల్యూ -1 పెట్టాలి. ఫస్ట్ f ఆఫ్ 1 చూద్దాం. ఓకేనా. 1 చూస్తే 1 పవర్ 4 మైనస్ 2 ఇంటూ 1
2 ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ ఏ ఇంటూ 1 ప్లస్ బి. ఆ వాల్యూని క్వశ్చన్లో మనకి 5 అన్నారు. దాని నుంచి సో 1 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాయొచ్చు. 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 1 ప్లస్ 3 అంటే 2. సో మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 2. 5 మైనస్ 2 అంటే 3. ఇది ఒక ఈక్వేషన్. ఆ తర్వాత మళ్ళీ ఎఫ్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 1 హోల్ పవర్ 4 అంటే 1 మైనస్ 2 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ 3 అంటే మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ 2 అంటే సో ప్లస్ 1 3 మైనస్ ఏ ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంత అన్నారంటే 19 అన్నారు. దాని నుంచి వాల్యూ ఎంత అంటే 6. ఏ ప్లస్ బి వాల్యూ 19లో నుంచి 6 తీసేయండి. 19లో నుంచి 6 తీస్తే ఎంత అనంటే సో 13. దాని నుంచి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 13. ఓకేనా. మీరు ఆప్షన్లో ఇక్కడ ఎప్పుడైతే బి మైనస్ ఏ వాల్యూ 3 వచ్చిందో అలా ఏ ఆప్షన్ ఉందో ఒకసారి చూసుకుంటారు. సో సెకండ్ దాంట్లో నుంచి ఫస్ట్ తీస్తే 3 రావాలి. అలా ఆప్షన్ డి ఒకటే ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ రాగానే మీరు ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా. ఇంకా కంటిన్యూ చేద్దామనంటే ఏ క్యాన్సిల్ 2b వాల్యూ సో 13 ప్లస్ 3 13 ప్లస్ 3 అంటే 16. దాని నుంచి బి వాల్యూ 16/2 అంటే 8 అవుతుంది. అదేవిధంగా బి వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఏ వాల్యూ 13 మైనస్ 8 13 మైనస్ 8 అంటే ఏ వాల్యూ 5. బట్ ఆన్సర్ ఏంటంటే 5,8. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 183 చూడండి. సో 183లో ఇఫ్ x minus 2 is the factor of x square plus 3qx minus 3q then the value of q. సో అంటే ఇక్కడ x minus 2 is the factor. x minus 2 is the factor అంటే అర్థం ఏంటంటే సో ఒకవేళ x వాల్యూని కనుక 2 తీసుకున్నట్లయితే అంటే f ఆఫ్ 2 తీసుకుంటే ఇది ఎప్పుడైతే దీనికి ఫ్యాక్టర్ అవుతుందో x వాల్యూ 2 పెట్టినప్పుడు సో దీని యొక్క రిమైండర్ ఏమైపోవాలి 0 అయిపోవాలి. సో f ఆఫ్ x మనకి ఏమి ఇచ్చారనంటే x స్క్వేర్ ప్లస్ 3qx మైనస్ 2q. ఓకేనా. సో దాని నుంచి f ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 4 ప్లస్ 3 ఇంటూ 2 6q మైనస్ 2q. అది దేనికి ఈక్వల్ అంటే 0కి. ఎందుకని ఇది దీనికి ఫ్యాక్టర్ అంటే దాంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలని. దాని నుంచి 6q మైనస్ 2q అంటే 4q ఈజ్ ఈక్వల్స్ టు 4 ని తీసుకొస్తే మైనస్ 4. మరి q వాల్యూ ఎంత అంటే మైనస్ 4/4 అంటే సో మైనస్ 4/4 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో -1. దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 184 చూడండి. 184లో ద వాల్యూ ఆఫ్ ఏ ఫర్ విచ్ ఎక్స్ప్రెషన్ x పవర్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ఏ బి డివిజబుల్ బై x మైనస్ 2. సో డివిజబుల్ బై x మైనస్ 2. x మైనస్ 2తో డివిజబుల్ అవ్వాలంటే అర్థం ఏంటి సో x వాల్యూ కనుక 2 పెట్టినట్లయితే రిమైండర్ 0 అయిపోవాలి. x వాల్యూ 2 పెట్టినట్లయితే రిమైండర్ 0 అయిపోవాలి. దాని నుంచి x³ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ఏ అదొక ఫంక్షన్ ఇచ్చారు. సో దాని నుంచి మనకి ఎఫ్ ఆఫ్ 2 తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ 2 అంటే 2³ 8 ప్లస్ 2 స్క్వేర్ 4 మైనస్ 5 ఇంటూ 2 10. సో 10 ప్లస్ ఏ అది దేనికి ఈక్వల్ అవ్వాలంటే 0కి ఈక్వల్ అవ్వాలి. సో మరి 8 ప్లస్ 4 అంటే 12 మైనస్ 10 అంటే 2 ప్లస్ ఏ వాల్యూ 0 అయితే దాని నుంచి ఏ వాల్యూ ఎంత అనంటే -2. ఓకేనా. ఏ వాల్యూ -2 కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ -2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 185లో ఏమన్నారో చూడండి. x పవర్ 3 ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 10k లీవ్స్ రిమైండర్ -2x when divided by x square plus 2 then the value of k is. దీన్నంట x మైనస్ అదే లీవ్స్ ద రిమైండర్ -2x ఎప్పుడు x స్క్వేర్ ప్లస్ 2తో డివైడ్ చేసినప్పుడు. ఓకేనా. x స్క్వేర్ ప్లస్ 2తో డివైడ్ చేసినప్పుడు సో రిమైండర్ అది వస్తుందంట. ఇంతకీ మనల్ని ఏమంటున్నారంటే దెన్ ద వాల్యూ ఆఫ్ k is. అంటే మనకి f ఆఫ్ x ఏమి ఇచ్చారంటే x³ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 10k ఇచ్చారు. ఇప్పుడు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 2 వాల్యూ 0కి ఈక్వల్ చేస్తే x స్క్వేర్ వాల్యూ ఏమవుతుందనంటే -2. అంటే ఎఫ్ ఆఫ్ -2 దట్టు ఆ ఎఫ్ ఆఫ్ -2 దేనికేనంటే ప్రతి x స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాయాలి -2 రాయాలి. అందుకని ఈ ఈక్వేషన్ నేను ఎలా రాయగలనంటే x స్క్వేర్ ఇంటూ x ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 10k. ఎందుకంటే x స్క్వేర్కి బదులుగా మనం ఏం తీసుకోవాలంటే -2.
ఎందుకనంటే అక్కడ చూసుకోండి ఎక్స్ వాల్యూ -2 కాదు, ఎక్స్ స్క్వేర్ వాల్యూ -2. అందుకని ఇక్కడ -2 ఇంటూ ఎక్స్ అంటే -2x ప్లస్ 5 ఇంటూ -2 అంటే -10 ప్లస్ 10k ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అనంటే సో రిమైండర్ రిమైండర్ ఎంత రావాలంటే మనకి చూడండి ఈజ్ ఈక్వల్స్ టు రిమైండర్ ఎంత -2x. ఈ -2x క్యాన్సిల్, 10k ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇటు తీసుకొచ్చేయండి ప్లస్ 10, దాని నుంచి k వాల్యూ 10/10 అంటే సో ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 186 చూడండి ఏమన్నారు. వెన్ x cube minus 2x square plus px minus q is divided by x square minus 2x minus 3, the remainder is x minus 6. The value of p and q are. సో దీన్నంట డివైడ్ చేశారంట దేంతో, ఎక్స్ స్క్వేర్ -2x -3 తో డివైడ్ చేశారంట. అప్పుడు రిమైండర్ x -6 వచ్చిందంట. ద వాల్యూస్ ఆఫ్ p అండ్ q ఆర్. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు సో x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ px మైనస్ q. దీన్ని దేంతో డివైడ్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ -2x -3 తో డివైడ్ చేయాలి. ఓకేనా. మరి ఇప్పుడు దీంతో డివైడ్ చేద్దామనంటే సో ఎక్స్ స్క్వేర్ వాల్యూని మనం 2x -3 కింద పెట్టొచ్చు. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ వాల్యూని 2x -3 కింద పెట్టొచ్చు ఒక ఆప్షన్. ఓకేనా. ఇంకొక వే కూడా వెతుకుదాం. ఫస్ట్ అయితే ఒక వే ఏంటంటే ఇది 0కి ఈక్వల్ చేసుకుంటే దీని నుంచి మనం ఏం చేయొచ్చునంటే ఎక్స్ స్క్వేర్ -2x వాల్యూ ఏమని పెట్టొచ్చు, 3 అని పెట్టొచ్చు. ఓకేనా. ఇలా ఎక్స్ స్క్వేర్ -2x వాల్యూ 3 అని పెట్టొచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -2x ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే సో దానికి బదులుగా 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ -2x బదులుగా 3 పెడదాం. సో అలా పెట్టాలంటే ముందు ఈక్వేషన్ కొంచెం మారుస్తున్నాను. ఎలా చూడండి. సో ఇక్కడ నేను ఎక్స్ కామన్ తీస్తే ఇంకా ఏం మిగులుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ -2x మిగులుతుంది ప్లస్ పిఎక్స్ మైనస్ క్యూ. ఇప్పుడు ఎక్స్ ఇంటూ దీనికి బదులుగా నేను ఏమని రాయగలను అంటే 3 అని రాయగలను. ఓకేనా. 3 ప్లస్ పిఎక్స్ మైనస్ క్యూ. ఓకేనా. మైనస్ క్యూ. ఇప్పుడు ఆ రిమైండరే క్వశ్చన్లో x -6 అన్నారు. ఆ రిమైండర్ని x -6 అన్నారు. దాని నుంచి px మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు x -6 మైనస్ 3x. ఓకేనా. -3x. దాని నుంచి px మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు -3xలో నుంచి x తీస్తే -2x అలాగే -6. ఈ రెండింటిని కంపేర్ చేసేసి డైరెక్ట్గా p వాల్యూని -2 అని తీసుకోవచ్చు. అదేవిధంగా q వాల్యూ చూడండి, q వాల్యూ చూస్తే 6 తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే -2,6 దట్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైంది అనుకుంటాను అందరికీ. సో ఎగ్జామ్ రిమైండర్స్లో ఇంకా ఈ లెవెల్ హై లెవెల్ అడిగినా కానీ మీరు ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది సో చూపిస్తున్నాను. సో క్లియర్. ఓకేనా. నెక్స్ట్ సో 187లో ఏమంటున్నారంటే x పవర్ 29 మైనస్ సో x పవర్ 25 ప్లస్ x పవర్ 13 -1 ఈజ్ డివిజబుల్ బై. ఈ వాల్యూ దేంతో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నారు. ఎగ్జామ్ వరకు బెస్ట్ అప్రోచ్ ఏంటి అని అంటే ఆప్షన్స్ వెళ్ళిపోవడమే. ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఆప్షన్లో ఎక్స్ వాల్యూ 1 పెట్టాలి, అలాగే x ఈజ్ ఈక్వల్స్ టు -1 అలా పెట్టినప్పుడు రిమైండర్ 0 రావాలి. ఓకేనా. చూద్దాం ఒక్కసారి. ఎక్స్ వాల్యూ 1 పెడితే 1 -1 ప్లస్ 1 -1 ఎంత 0. -1 పెడితే -1 హోల్ పవర్ 29 అంటే -1 -1 హోల్ పవర్ 25 అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ +1 తర్వాత -1 హోల్ పవర్ 13 అంటే -1 ఓకేనా. -1. ఇప్పుడు మరి ఇది చూడండి, ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏమన్నా 0కి ఈక్వల్ అవుతుందా, అవ్వట్లేదు. అంటే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే x -1తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్. ఓకేనా. క్లియర్.